ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. తప్పు చేస్తే తాట తీస్తా. సొంతవాడైనా పరాయివాడైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేలేదు, వారి అంతు చూస్తా అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. ఎందుకంటే సొంత పార్టీ వాడైనా సరే క్షమించేది లేదు, సహించేది లేదు అంటూ తాజాగా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఇప్పుడు సొంత పార్టీ నేతలనే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. లంచం తీసుకుంటే సస్పెన్షన్, అవినీతికి పాల్పడితే తాట తీస్తా అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత దళపతి విజయ్ తన మార్కు పాలన రుచి చూపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అవినీతి పైన ఉక్కుపాదం మోపుతూ లంచం తీసుకున్న తమ సొంత పార్టీ సీనియర్ నేతను నిమిషాల వ్యవధిలోనే పార్టీ నుంచి బహిష్కరించి సంచలనం సృష్టించారు. అసలు తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తున్న ఆ లంచం వీడియో ఏంటి, దళపతి విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక ఉన్న పూర్తి వివరాలేంటో పూర్తిగా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపోరూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాంబక్కం పంచాయతీలో ఒక సంచలన ఘటన వెలుగు చూసింది. నవీన్ అనే కాంట్రాక్టర్ మాంబక్కం పంచాయతీ పరిధిలో సుమారు 9.80 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పని పూర్తయి రోజులు గడుస్తున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ బిల్లులు మాత్రం క్లియర్ కాలేదు. సో బిల్లుల కోసం నవీన్ మాంబక్కం పంచాయతీ టీవీకే అధ్యక్షుడు, చెంగల్పట్టు తూర్పు జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎన్ వీర అలియాస్ వీరస్వామిని సంప్రదించాడు. అధికార పార్టీ నేత కావడంతో పని సులువుగా అవుతుందని భావించిన కాంట్రాక్టర్కు అక్కడ షాక్ తగిలింది. వీరస్వామి ఆ కాంట్రాక్టర్ను తన కార్యాలయానికి పిలిపించి బిల్లులు క్లియర్ చేయాలంటే తొలుత 1 లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. చివరకు 75,000కు ఒప్పందం కుదరడంతో కాంట్రాక్టర్ నవీన్ మరుసటి రోజే గూగుల్ పే ద్వారా 50,000 వీరస్వామికి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మిగిలిన లంచం డబ్బు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ మళ్ళీ వీరస్వామిని కలిసినప్పుడు సదరు నేత తన బుద్ధి బురదగుంట అని నిరూపించుకున్నాడు. లంచం మొత్తాన్ని ఏకంగా 2 లక్షలకు పెంచేశాడు. తీవ్ర చర్చల తర్వాత చివరకు 1,30,000కు ఇచ్చుకునేందుకు మరో ఒప్పందం కూడా కుదిరింది. ఆ మొత్తం ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పుకోవడంతో వీరస్వామి వెంటనే పంచాయతీ క్లర్క్కు ఫోన్ చేసి నవీన్ బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. ఆ నమ్మకంతో నవీన్ మళ్ళీ గూగుల్ పే ద్వారా మరొక 50,000 రూపాయలను చేశాడు. ఇక మిగిలిన 30,000 వీరస్వామి కార్యాలయంలోనే నేరుగా నగదు రూపంలో అందజేశాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకే నేత వీరస్వామి తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు రహస్యంగా రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడమే ఆలస్యం, క్షణాల్లో వైరల్గా మారింది. ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. విషయం ముదరడంతో నిందితుడు వీరస్వామి కవరింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ కాంట్రాక్టర్ డిఎంకే మద్దతుదారుడని, తన పైన కావాలనే కుట్ర పన్నారని ఆరోపించాడు. అంతేకాదు తాను అతని వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేశానని చెప్పుకొచ్చాడు. కానీ ఆరోపణలు ఆధారాలు బలంగా ఉండడంతో ఈ వ్యవహారం నేరుగా ముఖ్యమంత్రి విజయ్ వద్దకు చేరింది. ఇక వీడియో చూసిన వెంటనే సీఎం విజయ్ ఏమాత్రం కూడా ఉపేక్షించలేదు. తప్పు చేస్తే ఎవరిని వదిలేది లేదు, నా పార్టీ వాడైనా సరే తాట తీస్తా అన్న తన పొలిటికల్ సిద్ధాంతాన్ని నిజం చేసి చూపించారు ఇప్పుడు విజయ్. విమర్శలు వెల్లువెత్తిన నిమిషాల వ్యవధిలోనే ఈ విషయం తన కంటపడినటువంటి కొద్ది సమయంలోనే వీరస్వామిని టీవీకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్క నిర్ణయంతో తన పాలనలో అవినీతికి తావులేదు, లంచాలు తీసుకుంటే ఎంతటి వారినైనా నడి రోడ్డుపై నిలబెడతానని సీఎం విజయ్ స్పష్టమైనటువంటి సంకేతాలు పంపారు. ఇప్పటికే గత పాలకులకు భిన్నమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నటువంటి ముఖ్యమంత్రి విజయ్కి ఇలాంటి సొంత పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులకు లేకుంటే అలాంటి బుద్ధున్నటువంటి వారికి ఖచ్చితంగా ఇక నుంచి మార్చుకోవాల్సిందే. విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నాక ఇక పొలిటికల్ సినారా అంతా వేరుగా ఉంటుంది తమిళనాడులో. ఈ రకంగా గనక లేకపోతే, పారదర్శకంగా లేకపోతే, ప్రజలకు నమ్మకదారుగా లేకపోతే, అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వారు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇంకే స్థాయి వ్యక్తి అయినా కూడా ఇలాంటి పనిష్మెంట్లే ఉంటాయి. ప్రజలను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. గత పార్టీలు లేకుంటే గత ప్రభుత్వాల మాదిరిగా ఎక్కడైనా చిన్న చిన్న
సంఘటనలు లేకుంటే చిన్న చిన్న అవినీతి ఘటనలను వదిలేస్తామే అనుకుంటున్నారేమో, కానీ అలాంటిది ఉండదు. పూర్తిగా ప్రజాపాలన ఏంటో చూపిస్తానన్న రేంజ్లో విజయ్ ఇప్పుడు తన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విద్యకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ కొత్త సంచలనమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకువస్తూ ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి తన సొంత పార్టీలో ఇలాంటి ఎదురవుతున్నటువంటి చీడ పురుగులను ఏరివేసేందుకు కూడా సిద్ధమయ్యారనేటువంటి విషయం అయితే ఈ నిర్ణయంతో స్పష్టమైంది. అండ్ ఇంకొకటి, ఒక సస్పెన్షన్తోనే సరిపెట్టట్లేదు. ఇలా ఎవరైనా ప్రజలను పీడించుకు తిన్నా, ఎవరిపైన అక్రమాలకు పాల్పడ్డా కూడా సస్పెన్షన్తోనే కాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి, పోలీస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా ఇండైరెక్ట్ కూడా హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఈ అంశం. ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రశంసిస్తుండగా, వారందరూ స్వాగతిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఇదొక స్టంట్గా భావిస్తూ వారు కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల పట్ల విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అవినీతి తావులేనటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతారనేది వేచి చూడాలి.